శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 16 ఒక పరమలోభి బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మస్వరూప వర్ణన. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ప్రార్థన. రాజాది రాజ చక్రవర్తి శాంతి సింహాస్తమూర్తి స్వానంద సామ్రాజ్యాధిపతి గురు మహారాజా, నీకు అనన్య భక్తితో నమస్సులు. అభేద భక్తి సహజ స్థితి నీకు రెండు ప్రక్కల వింజామరలు వీస్తాయి. స్వానుభూతి సద్యప్రీతి అత్యంత ఆదరంతో నీకు వీవనల గాలి విసురుతాయి. నిస్వాత్మస్థితి నీకు ఛత్రధారి. మాయామోహాలు షడ్వికారాలు నీ వద్ద క్షణం కూడా నిలవవు. ఆహా, నీ సభా సదస్సు సొంపు ఏమని చెప్పను. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు నీ ఆస్థాన కవులు. నీ సభలో చిన్మయ చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. స్వానంద సుఖం నీ సభంతా వ్యాపించి ఉంటుంది. విరక్తి భక్తి శుద్ధ జ్ఞానం శ్రవణం మననం నిధిధ్యాసనం ఆత్మానుసంధానం సాక్షాత్కారం అనే 8 మంది మంత్రులు నిన్ను సేవిస్తూ ఉంటారు. నీ కంఠాభరణంలో శాంతి దాంతి అనే దివ్యమనులు మిరుమిట్లు గొల్పుతున్నాయి. నీ మధురవాణి వేదాంత సాగర సుధా తరంగిణి. నీ చేతిలో జ్ఞాన ఖడ్గం ఉన్నది. దాని మొన వాడిగా తేజోపూరితంగా ఉంది. ఆ ఖడ్గం నరకడానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూస్తుంటే భవవృక్షం వగవగ వణికిపోతుంది. నిరంజన నీకు జయం, అవ్యయ నీకు జయం, గుణాతీత యోగిరాయ నీకు జయం. సద్గురు ఎప్పుడు పూర్ణకాముడై ఉంటాడు. గురువు శిష్యులను ప్రేమించి వారిని నిష్కాములుగా మారుస్తాడు. అభిమానం గర్వంతో ఎంత విలువైనవి ఇచ్చినా వాటి వైపు సద్గురువు అసలు చూడనే చూడడు. అయితే భక్తి శ్రద్ధలతో మనం ఏదైనా వారికి అర్పిస్తే వారెంతో ఆనందంతో స్వీకరిస్తారు. భక్తి శ్రద్ధలతో మనం సద్గురువులను సేవిస్తే మనం బ్రహ్మ సాయుధ్యం పొందగలం. తత్వజ్ఞానాన్ని ఇచ్చేవారే నిజంగా సద్గురువులు. ప్రాపంచిక కోరికలు తీర్చేవారు గురువులే కాదు, బ్రహ్మ జిజ్ఞాసి కదా. ఒకరోజు ఒకతను బాబా దర్శనం కోసం వచ్చాడు. నాకు అన్నీ ఉన్నాయి, నేను బాబాను బ్రహ్మజ్ఞానం ఇమ్మని అడుగుతాను, అదొక్కటే నాకు లేనిది. అది సులభంగా లభించిందా ఇక నేను ధన్యుడనైపోయినట్లే అని అనుకున్నాడు. బ్రహ్మజ్ఞానం. అతని మిత్రుడొకరు, బ్రహ్మమును తెలుసుకోవడం నువ్వు అనుకున్నంత సులువు కాదు. అందులో నీలాంటి లోభి పిసినారికి అది అసలు లభించదు అని హెచ్చరించాడు. భార్యాబిడ్డలు సంపదల్లోనే సుఖం ఉందని భావించే నీలాంటి వారికి బ్రహ్మము కేవలం ఒక భ్రాంతి మాత్రమే. అది నీకు శాంతినివ్వదు. నువ్వు పిడికిలిని గట్టిగా మూసుకొని ఉంటావు. ఒక్క పైసా కూడా విదిలించవు. నువ్వు పరమలోభివి, పిసినారివి. నీ ఈ కోరికను ఎవరూ తీర్చలేరు అని హెచ్చరించాడా మిత్రుడు. అయినా ఈ బ్రహ్మ జిజ్ఞాసి షిరిడీకి పోను మరలా తిరిగి రాను కలిపి టాంగాను మాట్లాడుకున్నాడు. షిరిడీకి వెళ్ళి సాయి పాదాలను దర్శించాడు. సాయి అతన్ని చూసి మధురంగా పలకరించాడు. బాబా, నాకు బ్రహ్మమును చూపించు, నేను ఈ కోరికతోనే నీ వద్దకు వచ్చాను అంటూ ఆ బ్రహ్మ జిజ్ఞాసి ఆ పరమలోభి బాబాను అడిగాడు. ఆ అభ్యర్థన విని బాబా, ఇక నువ్వేం చింతించకు, క్షణంలో నేను నీకు బ్రహ్మమును చూపిస్తాను. నీలాంటి జిజ్ఞాసులు చాలా అరుదుగా ఉంటారు. చాలామంది ధనధాన్యాలను కావాలని కోరుకుంటారు. చాలామంది తమ రోగాలన్నీ తగ్గాలని కోరుకుంటారు. లేదా తమకు లోకంలో గౌరవం అధికారం సుఖం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటారు. తాత్కాలికం క్షణికం అయిన ఐహిక సుఖాలను మాత్రమే కోరి జనులు షిరిడీకి పరిగెత్తుకుని వస్తారు. నాలాంటి ఫకీరును ఆశ్రయించి భజిస్తారు. కానీ బ్రహ్మము గూర్చి ఎవరూ కూడా అడగనే అడగరు. ఇలాంటి ఐహిక సుఖవాంఛాపరులు పుష్కలంగా ఉన్నారు. కానీ నీలాంటి బ్రహ్మ జిజ్ఞాసుల కొరతను నేను అనుభవిస్తున్నాను. నీలాంటి బ్రహ్మమును కోరేవారి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు నాకు శుభ సమయం దొరికింది అన్నాడు బాబా. 5 రూపాయలు కావాలి. తర్వాత బాబా అక్కడే ఉన్న ఒక కుర్రవాణిని పిలిపించాడు. పిలిచి 5 రూపాయలు అప్పు కోసం నందు వద్దకు పంపాడు. ఆ కుర్రవాడు నందు ఇంటికి వెళ్ళాడు. నందు ఇంటికి తాళం ఉంది. అది చూసి తిరిగి వచ్చి ఆ కుర్రవాడు బాబాకు ఆ విషయం చెప్పాడు. అది విని బాబా, అలాగా, సరేలే, నువ్వు ఆ కిరాణా కొట్టు బాలా దగ్గరికి వెళ్ళు. అతను ఇంట్లోనే ఉండవచ్చు. వెళ్ళి ఇందాక చెప్పినట్లే అతనికి చెప్పు. వెంటనే డబ్బులు పట్రా, వేగం పో అని మరలా కుర్రవాడిని పంపించాడు. ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆ కుర్రవాడు వెళ్ళేసరికి బాలా కూడా ఇంట్లో లేడు. ఆ కుర్రవాడు తిరిగి వచ్చి విషయమంతా బాబాకు తెలిపాడు. బాబా ఆ కుర్రవాడిని మరలా
ఒకరిద్దరుల ఇతరుల వద్దకు డబ్బు కోసం పంపించాడు. ఈ 5 రూపాయలు తనకు అత్యంత అవసరం అన్నట్లుగా బాబా తొందరపడుతున్నట్లు కనిపించాడు. ఆ కుర్రవాడు వారి వద్ద నుండి కూడా ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. ఒక ఎర్రని ఏగాని కూడా బాబాకి దొరకలేదు. ఆ బ్రహ్మార్ది జోబిలో 250 రూపాయల నోట్లున్నాయని బాబాకు స్పష్టంగా తెలుసు. ఈ బ్రహ్మార్ది ఆ 5 రూపాయలు ఇవ్వచ్చు కదా, అప్పుగానే సుమా. కానీ ఆ లోబికి బాబాపై నమ్మకం కుదరలేదు. డబ్బు మరలా ఇస్తాడో ఇవ్వడోనని అతనికి అనుమానం. అయినా అతనికి మాత్రం బాబా బ్రహ్మజ్ఞానం ఇవ్వాలి, అది ఉచితంగా. బాబా, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే నాకు బ్రహ్మంను చూపించు అన్నాడు ఆతృతగా. బ్రహ్మజ్ఞానం త్యాగం. అతని తొందర చూసి బాబా అన్నాడు, బ్రహ్మం కోసం నువ్వు త్యాగం చేయాలయ్యా. బ్రహ్మజ్ఞాన మార్గం చాలా చాలా కఠినమైనది. మనిషికి సంపూర్ణ వైరాగ్యం సిద్ధించాలి. సర్వప్రాపంచిక సుఖభోగాదుల్లో, పదవుల్లో పూర్తి విరక్తి ఏర్పడాలి. అలాంటి సంపూర్ణ విరక్తుడు మాత్రమే బ్రహ్మజ్ఞానానికి యోగ్యుడు. అలాంటి అధికార పురుషునికి ఇక దేనియందు ఎలాంటి ఆసక్తి ఉండదు. ఆత్మ సంయమనం, ఆత్మచింతనం, ఆత్మానాత్మ వివేకం లేనిదే బ్రహ్మమును పొందడం అసంభవం. ఇంతకన్నా మరో మార్గం ఏదీ లేదు. తీవ్రమైన అభ్యాసం చేస్తూ శ్రమించాలి. నీ ఎముకలు కూడా కరిగిపోయేంతగా సాధన చేయాలి, పరితపించాలి. అప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం అనుభూతం అవుతుంది. ఆత్మజ్ఞానం. దేహాన్నే ఆత్మగా భావించే, తాను వేరు, సృష్టి వేరని అనుకునే దేహాత్మాభిమానికి ఆత్మజ్ఞానం లభించడం కష్టం. అతను పరబ్రహ్మమును పొందలేడు. వాక్కు మొదలైన ఇంద్రియాలన్నింటినీ లయం చేయాలి. తర్వాత ఆ మనసును క్షయం చేయాలి. ఆత్మను దర్శించనిదే జీవికి శ్రేయస్సు లేదని జీవన్ముక్తులైన మహాత్ములు చెబుతారు. ఆత్మ నిజానికి దుర్విజ్ఞేయం. దానిని కీర్తనల ద్వారా, ప్రవచనాల ద్వారా తెలుసుకోలేము. మేధాశక్తి కూడా ఇక్కడ ఉపయోగపడదు. సర్వత్రా నిష్కాములై ఉండేవారు, కేవలం ఆత్మజ్ఞానాన్నే కోరుకునేవారు, ఆత్మ కోసమే దీక్షణగా సాధన చేసేవారు మాత్రమే ఆత్మలబ్ధిని పొందగలరు. సదా దుష్ట కార్యాలు చేసేవారు, అశాంతులు, అసమాహిత అస్థిర చిత్తులు, చిత్తాన్ని ఏకాగ్రం చేయలేని వారు, వేదాంత శాస్త్ర పండితులైనా సరే ఆత్మను పొందలేరు. వారికది అసంభవం. బ్రహ్మం కోసం సాధనలు. బ్రహ్మము అంత సులువుగా ప్రాప్తిస్తుందా? పర్వత గుహల్లో, కొండ శిఖరాలపై ఉండి కఠిన తపస్సులు చేస్తూ ఉంటారు. యమాదులతో కూడిన అష్టాంగ యోగ సాధనలు చేస్తూ ఉంటారు. ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఇలాంటి సాధకులెందరో కఠిన సాధనలు చేసినా, ఎన్నెన్నో క్లేశాలు అనుభవించినా, రకరకాలుగా ప్రయాసపడినా ఆ బ్రహ్మమును తెలుసుకోలేకపోతున్నారు. ఇంత కఠిన సాధ్యమైన బ్రహ్మమును లోభమే మూర్తిభవించిన నీలాంటి సామాన్యుడు ఎలా పొందగలడు? లోభికి బ్రహ్మము ప్రాప్తించదు. నీలాంటి ధనపిపాసి ఎన్ని కల్పాలకైనా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందలేడు. ఒక పక్క పరమార్థం గురించి శ్రవణం చేస్తూనే మరో ప్రక్క నిరంతరం విషయచింతనలో ఉండేవారికి, సదా సంసార ధ్యానం చేసేవారికి ఆ ప్రాపంచికతయే, ఆ సంసారమే సాక్షాత్కరిస్తుంది అని బాబా బోధించాడు. హేమాడ్ మనస్ఫూర్తిగా సాయి చరణాల్లో శరణాగతుడవుతున్నాడు. సాయి కృపతో నిర్మల చిత్తం గల భక్తులు తమ శ్రేయస్సును కలిగించే విషయాలను విందురుగాక. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడపంత విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనం అనే 16వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్.